తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. ఎవరికి అవకాశం దక్కుతుందనే సమీకరణాలు ఎలా ఉంటాయనే చర్చల మధ్య కాంగ్రెస్ పార్టీ చివరికి అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఆశావాహులు ఉన్నప్పటికీ పార్టీ ఓపెన్ కేటగిరీకి చెందిన ఇద్దరు నేతలకే టికెట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా అభిషేక్ మను సంఘవి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి వారు నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీకి చేరుకొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఇప్పటికే సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. పార్టీ తరఫున తొలి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రెండో అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం రాత్రి వరకు చర్చలు కొనసాగాయి. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. వేం నరేందర్ రెడ్డికి అభ్యర్థిత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా కోరినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నాయకత్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండడం, సంస్థాగతంగా పార్టీకి సేవలు అందించడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఆయన పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో చివరికి అధిష్టానం కూడా సీఎం అభిప్రాయానికే ప్రాధాన్యతనిచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో మొదటి స్థానానికి అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే రెండో స్థానానికి పరిస్థితులు ఎలా మారుతాయన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ బీఆర్ఎస్ తమ అభ్యర్థిని బరిలోకి దింపితే పోటీ తప్పదు. అలాంటి పరిస్థితుల్లో రెండో స్థానానికి గెలవాలంటే కాంగ్రెస్కు ఇతర పార్టీల మద్దతు అవసరమవుతుంది. ముఖ్యంగా ఎంఐఎం మద్దతుపై కాంగ్రెస్ ఆధారపడాల్సి వచ్చే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పోటీలో లేకపోతే రెండు స్థానాలు కూడా కాంగ్రెస్కు ఏకగ్రీవంగా దక్కే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి పలువురు నేతలు రాజ్యసభ టికెట్ కోసం ప్రయత్నించారు. సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యతనివ్వాలని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ నాయకత్వం చివరికి ఓపెన్ కేటగిరీకి చెందిన ఇద్దరు అభ్యర్థులని ఎంపిక చేసింది. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు అంశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి, పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం. రెండోది, జాతీయ స్థాయిలో తెలంగాణ సమస్యలు, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను రాజ్యసభలో బలంగా వినిపించే నాయకులను ఎంపిక చేయడం. రెండో సీటు విషయంలో ప్రారంభంలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే బీసీ, మైనారిటీ వర్గాల నేతల నుంచి విమర్శలు రావడంతో రాష్ట్ర నాయకత్వం వ్యూహాన్ని మార్చుకుంది. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో లేరని స్పష్టం చేయడంతో పరిస్థితి మారింది. దీంతో వేం నరేందర్ రెడ్డి పేరుకు మార్గం సుగమమైంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా పార్టీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం మొత్తం 16 మంది పేర్లను పంపినట్లుగా మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో సంప్రదింపుల తర్వాత చివరికి అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఈ నేపథ్యంలో తనను రాజ్యసభకు అభ్యర్థిగా ప్రకటించేందుకు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో తెలంగాణ రాజ్యసభ ఎన్నికలు ఎలా మలుపు తిరుగుతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ పోటీలోకి దిగుతుందా, లేక పోటీ లేకుండానే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతారా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.